వెల్కమ్ టు 10 స్టార్ న్యూస్. తిరుపతి జిల్లా డక్కిలి మండలంలోని డి వడ్డిపల్లి గ్రామం నందు తెలుగుదేశం పార్టీ నాయకులు జయహో బీసీ నినాదంతో పొలంరెడ్డి కోటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి కరపత్రములు పంచుతూ చంద్రన్న పెట్టినటువంటి సంక్షేమ పథకాల గురించి తెలియజేస్తూ సైకిల్ గుర్తుకే ఓటేసి అత్యధిక మెజార్టీతో వెంకటగిరి అభ్యర్థి అయినటువంటి కురుగొండ్ల లక్ష్మీ సాయి ప్రేని గెలిపించాలని తెలిపారు. అనంతరం పోలంరెడ్డి కోటేశ్వరరెడ్డి మాట్లాడుతూ జయహో బీసీ నినాదంతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలకు అన్నిట్లోనూ ప్రాధాన్యత ఇస్తానని తెలియచెప్పారని తెలిపారు. అనంతరం మాజీ జడ్పీటీసీ ఏలేశ్వరం రామచంద్ర నాయుడు మాట్లాడుతూ జయహో బీసీ నినాదంతో మొదట డి వడ్డిపల్లి గ్రామం ఎంచుకున్నామని, ఈ గ్రామం తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి అత్యధిక మెజార్టీ తెలుగుదేశం పార్టీకి వస్తున్నాయని, ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో కూడా అత్యధిక మెజార్టీతో వెంకటగిరి అభ్యర్థి అయినటువంటి కురుగొండ్ల లక్ష్మీ సాయి ప్రియను గెలిపించాలని తెలిపారు. అనంతరం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గెలిపిస్తే ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని, బీసీలకు 50 సంవత్సరాల నుంచి పింఛన్ అందజేస్తామని, 5 ఎకరాల కంటే తక్కువ ఉన్న రైతులకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని, ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున ఇస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ జడ్పీటీసీ ఏలేశ్వరం రామచంద్ర నాయుడు, మండల పార్టీ అధ్యక్షులు పోలంరెడ్డి కోటేశ్వరరెడ్డి, భాస్కర్ రెడ్డి, పోకూరు పుల్లయ్య నాయుడు, నర్రావుల రమేష్ నాయుడు, బోధారెడ్డి, వెంకటపతి, చిన్న పాపయ్య, చెంచు రామయ్య, శంకరయ్య, స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఒక ఇసుక ట్రాక్టర్ ఇంటికాడ దోలిపోయాడు వ్యక్తులు. ఈరోజు అదే ట్రాక్టర్ ఈరోజు 5,500 రూపాయలు. ఈరోజు 5,500 నుంచి 6,000 రూపాయలు. ఈరోజు రాష్ట్రంలో బేల్దారులు అతి పెద్ద బేల్దారులు వ్యవస్తున్నటువంటి ఈ మండలంలో పెద్ద వ్యవస్తున్నటువంటి వ్యవస్థ ఉన్నటువంటి పెద్దలైనటువంటి మండలం వడ్డిపల్లి గ్రామంలో ఈరోజు బీసీ సదస్సు పెట్టడం జరిగింది. ఈ బీసీ సదస్సు ఇది ఇక్కడ మండల స్థాయిలో అనుకున్నటువంటి మేమనుకుని పెట్టినటువంటి సదస్సు కాదు. ఇది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి ఒక 2 రోజుల క్రితం మన పార్టీ అధ్యక్షుడైనటువంటి కోటిరెడ్డి గారికి బీసీలు అయితే ఎక్కడున్నారో చెప్పి మాకు ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాల అనుసారంగా ఈరోజు మొత్తం మండలంలో ఎక్కువ బీసీలు ఉండేటువంటి గ్రామం వడ్డిపల్లి గ్రామాన్ని ఎంచుకున్నాం మేము. ఇక్కడ ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఎందుకు ఎంచుకున్నాము అంటే ఈ వడ్డిపల్లి గ్రామాన్ని తెలుగుదేశం పార్టీ 1982లో పెట్టిన తర్వాత అత్యధిక మెజార్టీ బీసీలందరూ కూడా ఎన్టీ రామారావుకు వెన్నుదన్నగా ఉండి ఎప్పుడు కూడా ఈ పంచాయతీ ఎప్పుడు కూడా బీసీలకి మెజార్టీ వచ్చేటువంటి బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ. సైకిల్ గుర్తుకి ఎప్పుడు కూడా మెజార్టీ వచ్చేటువంటి పరిస్థితి. ఎందువల్లంటే మేము దాదాపు 42 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాం. అందుకని ఆ దృష్టిలోనే పెట్టుకొని మేము ఈరోజు మొదటగా ఈ గ్రామంలోనే బీసీ సదస్సు పెట్టాలనే ఉద్దేశంతో ఈ గ్రామంలోనే పెట్టాం. అయినా దానికి ఒకవేళ మనం కొంత ఒక 3-4 ఎన్నికల్లో వెనకబడి ఉండొచ్చు బీసీ సోదరులు, ఎక్కడ ఉండే సోదరులు. అయినా పార్టీకి మొదటి నుంచి వెన్నెమ్మగా ఉండేటువంటి బీసీ సోదరులు ఎక్కడనే చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తాం. సరే, గతంతో ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తున్నాం
2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి మనం అందరం కూడా 150 సీట్ ఇచ్చిన దానివల్ల ఈరోజు రాష్ట్రంలో ఏది జరుగుతున్నది అనేది కూడా మహిళలకి అందరికీ కూడా తెలుస్తున్నది. ముఖ్యంగా మహిళలైతే కుటుంబాన్ని పోషించేటువంటి వ్యక్తులు మహిళలు. ఈరోజు ఏ గ్రామంలో పోయినా కూడా అయ్యా ఏ రాష్ట్రాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపిందే మేము సంసారాలు నడపలేనటువంటి పరిస్థితి అని చెప్పి మహిళలందరూ కూడా చెప్తున్నారు. ఎందువల్లంటే ఇంటి యజమానిగా నేనేదో పోతాను 1000-2000 తీసుకొచ్చి నా భార్య దగ్గర కుటుంబ పెద్ద దగ్గర ఇస్తా కుటుంబాన్ని జరపమని, అంతే కదమ్మా. కుటుంబ భారం పోషించేటువంటి వ్యక్తి మహిళ. మళ్ళీ అయ్యా వంట సరుకులు అయిపోయినాయి, సామాన్లు అయిపోయినాయి అంటే నేను తనబోతుంటున్నాయి. పండుగ 2000 రూపాయలు ఇచ్చింది ఇంతలోకి అయిపోయినాయని. అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో 1000కి 2000కి కుటుంబం జరిగేటువంటి పరిస్థితి లేదని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు అందరికీ కూడా తెలియదు. అక్క చెల్లెళ్ళకు, అన్నదమ్ములకు, యువతకు అందరికి కూడా నా నమస్కారాలు. మీకు అందరికీ తెలుసు, గతంలో 2014-19 వరకు పరిపాలన ఎలా కొనసాగిందో మీకు తెలుసు. ఈ 2019 నుంచి 24 దాకా పరిపాలన ఎట్టుందో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ పెద్ద ఇప్పుడు చెప్పింది ఒక వాస్తవమైన పాయింట్ చెప్పింది ఒక ఆమె. 1,000-1,500 రూపాయలు ఇసుక ఈ రోజు 5,500 రూపాయలు ఇసుక కొంటున్నాం. 200 రూపాయలు ఉన్న చెరువులో మట్టి ఈ రోజు 1000 రూపాయలకు కూడా మట్టి దొరకని పరిస్థితి మనం అనుభవిస్తూ ఉన్నాం. ఇది ఒకసారి పొరపాటుగా మనం ఓటేసి ఏదో రాజశేఖర రెడ్డి గారి మనం అంతా గుర్తుపెట్టుకుని ఓటేసినాము. ఆ ఫలితం ఈ 5 ఏళ్ల కాలంలో కూడా బాగా అనుభవించినాము. ఈయన చేసే పనులంతా కూడా అనుభవించినాము. అదేవిధంగా నిరుపేదలకు 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ అని చెప్పి చంద్రబాబు నాయుడు ఓపెన్ చేసి అయితే తాలూకా హెడ్ క్వార్టర్లో కూడా అందరికీ ఫ్రీగా భోజనం పెట్టినాడు. అటువంటి పథకాలు కూడా తీసినాడు. ఈయన పరిపాలనకు మొదలు పెట్టడంతోనే ప్రజావేదిక అని చెప్పి అమరావతిలో ఒక 12 కోట్ల రూపాయలకి ప్రజల సొమ్ముతో బిల్డింగ్ కట్టుంటే ఆ బిల్డింగ్ లో ప్రమాణ స్వీకారం చేసిన 2 రోజులు ఐఏఎస్లతో ఐపీఎస్లతో సమావేశం ఏర్పాటు చేసి కేబాబు నాయుడు కట్టిన బిల్డింగ్ ఉండకూడదు ఒక దురుద్దేశంతో ఆ బిల్డింగ్ ని మరుసటి రోజు పగలగొట్టి మొత్తం 12 కోట్ల రూపాయల ఆస్తి, ప్రజల ఆస్తి, చంద్రబాబు నాయుడు ఆస్తి. గ్రామాల్లో ఉండే పరిస్థితి కూడా లేదని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. మీరంతా ఆలోచన నిర్ణయం తీసుకోండి. మనం అంతా కలిసి కూడా ముక్కుమ్మడిగా ఈ పరిపాలనకి స్వస్తి పలకాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకో పొరపాటును కానీ గ్రహపాటును కానీ మళ్ళా కానీ ఇతను కానీ ముఖ్యమంత్రిగా వస్తే మళ్ళా పరిస్థితి చాలా పరిస్థితి తారుమారుగా ఉంటుంది. అందరూ కూడా ఆలోచించండి, బాగా ఆలోచించండి. మన ఒక్కరే కాదు మనతో కూడా పెద్ద అందరికి కూడా చెప్పి